చూడండి వాటర్ ఎలా వస్తుంది, ఫుల్ ఫోర్స్ అంటుందన్నమాట. హాయ్, ఎలా ఉన్నా అందరూ? బాగున్నాను, అయితే చాలా బాగున్నాను. మీకోసం ఇవాళ ఒక ల్యాండ్ అయితే తీసుకొచ్చాను అనమాట. దీనికి 3 బోర్లు ఉన్నాయి, ట్రాన్స్ఫారం కూడా సపరేట్ ట్రాన్స్ఫర్ ఉంది. చూడండి అటువైపు. సో సపరేట్ ట్రాన్స్ఫర్ ఉంది. ఈ నేలకు స్పెషాలిటీ ఏంటంటే మనకి అక్కడ తార్ రోడ్డు ఉంది కదా, తార్ రోడ్డు మొక్క అనమాట. మనకి అద్దులు వచ్చేసరికి ఆ స్తంభం కాడి నుంచి ఇటు ఆ చివర అలా స్తంభం వరకు వెళ్తుంది అనమాట. అటు నుంచి అదంతా రోడ్డుకి ఆనుకొని ఉంటుంది. దీనికి మొత్తం 3 బోర్లు ఉన్నాయి. 3 బోర్లు ఫుల్ వాటర్ వస్తున్నాయి. మీకు స్టార్టింగ్లో వీడియో పెట్టాయి కదా, చూడండి. అక్కడి నుంచి మొత్తం ఇలా ఉండి ఆ వరి నాటింది కూడా ఇందులోకి వస్తుంది అనమాట. ఈ వరి నాటింది ఇలా కిందకి వెళ్ళిపోయింది, షెడ్ కూడా దీని కిందకే వస్తుంది. సో ల్యాండ్ అయితే చాలా బాగుంది, ప్యూర్ రెడ్ సాయిల్ అనమాట. చూడండి కింద రెడ్ సాయిల్ ఇది. సో నేలకైతే వంక పెట్టవసలేదు. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా చెప్తున్నారు. సో మీకు ఏంటంటే ఫస్ట్ నేను డ్రోన్ షాట్లు చూపిస్తాను, ఒకసారి డ్రోన్ షాట్లు చూడండి, ఆ తర్వాత మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో మీరు డ్రోన్ షాట్లు చూసారు కదా, డ్రోన్ షాట్లు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. మొత్తం వాటర్ చూడండి, అంటే ఇలాంటి ఇంకా 3-4 చోట్ల వదిలి ఉన్నారు. మనకి ఏంటంటే దీనికి స్పెషల్ ఏంటంటే బోర్ల నుంచి కింద మొత్తం ప్రెజర్ పైపులు వేస్తున్నారు. అడుగున భూమి లోపల పైపులు వస్తాయి. సో మన పొలం మీద ఎక్కడ పైపులు కనపడవు. కొంతవరకు కొన్ని చోట్ల డ్రిప్ కూడా పెట్టింది అనమాట. అక్కడ వాటర్ వదిలింది, సో ఇక్కడ వాటర్ వదిలింది. మనకు వాటర్ అయితే చాలా బాగా వస్తుంది. పొలం అయితే మిస్ చేసుకోవద్దు. ఇన్కేస్ మనకి బోర్లో వాటర్ సరిపోలేదన్నా మనం ఇంకా అదనంగా బోర్లు వేసుకున్నప్పుడు వాటర్ పడే ఏరియా ఇది, వాటర్ జోన్ ఏరియా. సో మనకైతే ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఇదనమాట కూడా పర్ఫెక్ట్గా ప్రజెంట్ అయితే దున్ని పెట్టున్నారు. సో దీంట్లో ఎక్కువ మిరప, పొగాకు, పత్తి అవి వేస్తారు ఎక్కువ. ఇప్పుడైతే ప్రజెంట్ సీజన్ కాక ఏమీ లేదు. కొంత మొక్క అయితే వరి నాటు ఉన్నారు ఇది. సో బోర్లు కూడా చాలా బాగా వస్తున్నాయి. ఇది లొకేషన్ వచ్చేసరికి ప్రకాశం డిస్టిక్ దొనకొండ మండలం కింద వస్తుంది. సో మనకి ఇది హైవే నుంచి ఎగ్జాక్ట్గా 12-11 కిలోమీటర్లు వచ్చింది అన్నమాట హైవే నుంచి. సో ఇది మీకు ఎంతకైనా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే స్లాట్ బుక్ చేసుకుని సైట్ విజిట్ పెట్టుకోండి. సో సైట్ చూసిన తర్వాత మనం మాట్లాడదాము. ఇక మనం నేలలో ఇలా ఉంది కదా, కొంచెం ఎదరికెళ్ళి కూడా చూద్దాం. నీట్గా ఉంది నేల, అయితే చాలా బాగుంది. మనకి ఇలాగ లోతు ఎక్కువ ఉందన్నమాట, కింద వరకు ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది, మొత్తం నీట్గా ఉందన్నమాట. సాయిల్ కూడా మంచిగా చల్లగా వేప చెట్లు, చాలా బాగుంది. లొకేషన్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. మనకి ఆ చివరి కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా, ఆ కొబ్బరి చెట్ల వరకు వస్తాయన్నమాట ఇంచుమించుగా అద్దులు. ఇలా వెళ్ళిపోద్ది మొత్తం. నేల కూడా అప్ అండ్ డౌన్స్ లేదు, ఒకటే ఫ్లాట్గా ఉంది. సో మనకి అయితే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఇదనమాట నాకైతే చాలా బాగా నచ్చింది. సాయిల్ కూడా బాగుందండి. లొకేషన్ పరంగా చాలా బాగుంది, నెంబర్ ఉంది లొకేషన్ పరంగా. సో మనం ఏదంటే మంచిగా తోటలకు చాలా బాగా ఉపయోగపడుద్ది. అత్తయ్య తోట కానీ, దానిమ్మ కానీ, నిమ్మ ఇలాంటి ఏమైనా పెట్టుకోనుకున్నా, పామ్ ఆయిల్ కూడా వర్కౌట్ అవుతుంది అనుకుంటా. మీకు ఏమైనా కావాలంటే సైడ్ విజిట్ పెట్టుకొని చూసుకోండి. సో ఫుల్ వాటర్ ఉన్నాయి ఇక్కడ. ఇదంతా గ్రౌండ్ వాటర్ బాగుంటుంది అనమాట. మనం ఏదైనా బోర్ వేస్తే 100 అడుగుల్లోనే మనకు వాటర్ పడతాయి. అసలు అలాంటి ఇబ్బంది అయితే లేదు. ఎవరినైనా అదే చెప్తున్నారు ఇక్కడ. అండ్ వాటర్ కూడా మీకు ఇందాక చూపించే కదా మోటార్ ఆన్ చేసి, అలాగే వాటర్ కూడా ఫుల్గా వస్తున్నాయి. మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది మొత్తానికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అనమాట. సో మన ఛానల్లో ఎప్పుడైనా సరే జెన్యూన్ కంటెంట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. చాలామంది 4 లక్షలకి 5 లక్షలకి పొలాలు ఏమైనా ఉన్నాయి అడుగుతున్నారు. అసలు ఉండవు. 4-5 లక్షలకి కావాలంటే నాకైతే కాల్ చేయ అవసరం లేదు. ఎందుకంటే జెన్యూన్గా ఉన్న ల్యాండ్స్ అంత తక్కువలో అయితే ఏం రావట్లేదు. సో నన్ను అర్థం చేసుకోండి. ఏదైనా కానీ మనకి ల్యాండ్ కొనంటే 7 lakhs పైకి వెళ్ళాల్సి వస్తుంది. కొంచెం డాక్యుమెంట్ బాగుండాలంటే అక్కడ నుంచి ఇంకా పైకి ఉన్నాయి, కానీ తక్కువ అయితే ఏం లేవు. ఒకవేళ ఉంటే నేను అప్డేట్ చేస్తాను, ప్రజెంట్ అయితే లేవు. ఇదనమాట. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా వీడియో ఇక్కడ దాకా చూసినట్టే మీకు నచ్చే ఉంటుంది. సో వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల ఏంటంటే మన ఛానల్కి ఇంకా బూస్ట్ అవుతుంది, గ్రోత్ బాగుంటుంది. దగ్గర మనకి 15,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. అదంతా మీ వల్లే. సబ్స్క్రైబర్స్ పెరగాలని నాకు మీ సపోర్ట్ ఉండాలి. అలాగే సపోర్ట్ చేస్తాను కోరుకుంటున్నాను. ఇంకా ముందు మంచి అగ్రికల్చర్ ల్యాండ్ చాలా తక్కువ రేటుకి మీ ముందుకు తేవాలనేది నా తాపత్రయం. సో అది ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో ముందుకు వస్తాను. బాయ్. సో మనకి ఎడమవైపే రోడ్ ఫేసింగ్ మొత్తం కాదు, అన్ని చెట్లు అడ్డు ఉన్నాయి. రోడ్ ఫేసింగ్ కూడా ఎక్కువే ఉంది, మరి తక్కువ అయితే ఏం లేదు, బాగానే ఉంది, పర్లేదు. సో ఎడమవైపు మొత్తం ఇదే తారోడ్ కింద వస్తుంది. మనకి దీన్ని ఇక్కడ నుంచి ఒక 11 కిలోమీటర్లు అంతే హైవే వస్తుంది అన్నమాట. చూడండి ఇది మొత్తం ఫేసింగ్.
ఇంచుమించు ఇక్కడ దాకా వస్తుంది థర్డ్ ఫేసింగ్. ఇప్పుడు ఈ రోడ్డు ఉంది కదా, కొంచెం అటు ఇటు ఇక్కడ దాకా వస్తుంది అనమాట, కొంచెం అటుగా ఇటు. మనం వెళ్ళే రోడ్డు కూడా అంతా బాగానే ఉంటుంది, మొత్తం నీట్గా ఉంటుంది. ఇదేంటంటే ఈ చెట్లు అవన్నీ అడ్డు ఉన్నాయి, ఇవన్నీ మనకు కొంచెం చేయించుకున్నాం అనుకో చాలా బాగుంటుంది, లుక్ వచ్చింది, పొలానికి లుక్ వచ్చింది. దానికి చుట్టూ ఫెన్సింగ్ అయితే ఏం లేదు, ఫెన్సింగ్ మనం వేయించుకోవాలి. బట్ కాకపోతే ఏంటంటే బోర్లు ఉన్నాయి, ట్రాన్స్ఫార్మర్ ఉంది, చిన్న చిన్న షెడ్లు 2 ఉన్నాయి మనం పెట్టుకోవడానికి, వస్తువులే పెట్టుకోవడానికి కూడా ఉంది, అంత ఇబ్బంది లేకుండా. ఇదిగో ఇటు పక్క జామ జొన్న అవన్నీ వేస్తున్నారు ఆల్రెడీ వేరే వాళ్ళది ల్యాండ్. సో మంచిగానే ఉంది, లొకేషన్ అయితే బాగానే ఉంది, ఇబ్బంది లేదు. ఇది మొత్తం అందరూ స్వచ్ఛ చేస్తున్నారు ఇప్పుడు, కొంత స్వచ్ఛ జొన్న అవి వేసారు. యాక్చువల్లీ ఈ పాటికి మొత్తం మిరప వేసేవాళ్ళు, లాస్ట్ ఇయర్ కొంచెం లాస్ వచ్చింది కదా, దానివల్ల తొందరగా మిరప వేయట్లేదు మనకి. రోడ్ అయితే చూడండి, మీకు లాస్ట్ వరకు నేను చూపిస్తాను, హైవే మీదకి వెళ్ళిందా చూపిస్తాను రోడ్ ఎలాగుందో. మనకి ఇక్కడ నీళ్ళకైతే ఇబ్బంది ఉండదు, పుష్కలంగా నీళ్ళు బోర్ వేస్తేనే వాటర్ పడతాయి అన్నమాట. సో అందుకే అందరూ ఊడుస్తున్నారు. రోడ్డు కూడా ఇలాగే ఉంటుంది. మనకి ఏంటంటే పొలం దగ్గర నుంచి మధ్యలో ఒక్క విలేజే తగిలిద్ది, మిగతా విలేజెస్ కూడా ఎక్కువ తగలవు. చూడండి స్వచ్ఛ కూడా ఎంత బాగా అయిందో. ఈ పక్కన అంతా వరి, ఇంకో నెలపోతే మొత్తం ఫుల్ గ్రీనరీగా ఉంటుంది. ఇటువైపు కూడా వేస్తున్నారు. అక్కడ బోర్ చూడండి వాటర్ ఎలా పోస్తుందో, బోర్ వేసుకున్నప్పుడు పడతాయి అన్నమాట నీళ్ళకి ఇబ్బంది లేకుండా, చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి బోర్లు ఎంత వాటర్ పడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ కాలువ అనమాట, నాగార్జున సాగర్ కాలువ. ఇది చాలా పెద్ద కెనాల్ ఇది. సో దట్ ఏంటంటే దీని కింద ఉన్నోడికి అయితే డైరెక్ట్ కాలువ వాటర్ ఫుల్గా ఉంటాయి. సో మనం ఏదైనా బోర్ వేసినప్పుడు ఇబ్బంది లేకుండా పడతాయి నీట్గా. చూడండి మొత్తం వరి నాటారు. లెఫ్ట్ సైడ్ చూడండి మొత్తం ప్యూర్ గ్రీనరీ అనమాట మొత్తం. ఒక 10.5 కిలోమీటర్ వచ్చిన తర్వాత ఇది హైవేకి ఎక్కుతాం మనం. సో ఇది శ్రీశైలం హైవే. ఇలా పైకి వెళ్తేనేమో శ్రీశైలం వెళ్తాం, శ్రీశైలం కర్నూలు నంద్యాల అవి మొత్తం. ఇలా కిందకి వెళ్ళిపోతే వినుకొండ, నర్సరావుపేట, తర్వాత విజయవాడ, వైజాగ్ వరకు కిందకి ఇలా స్ట్రైట్ హైవే అనమాట ఇది. సో రోడ్ అయితే ఇది మెయిన్. ఈ హైవే వచ్చేసరికి NH 554D అనమాట ఇది హైవే కూడా. సో చూడండి మొత్తం పచ్చని పొలాలు ఇక్కడ. ఇదంతా వాటర్ జోన్ ఏరియా. మీకు ఏంటంటే సో దట్ బోర్లు ఏమైనా వేసినా వాటర్ ఎమ్మడే పడతాయి, వాటర్కి అయితే ఇబ్బంది లేదు. చూడండి పంపులు ఎలా నెడతాయి ఇక్కడ ఇక మొత్తం వాటర్ జోన్ ఏరియా. వాటర్ అయితే అసలు ఎటు పరిస్థితుల్లో ఇబ్బంది ఉండదు ఇక్కడ.